హాయ్ అందరికీ. మనం కాంపిటీషన్స్ పెట్టుకోవాలండి లైఫ్‌లో. దేంట్లో పెట్టుకోవాలి, ఎంతో పెట్టుకోవాలో మనకు తెలియాలి. కాంపిటీషన్స్ ఉంది కదా అని చెప్పేసి మనం రాంగ్ స్టెప్స్‌లో చాలామంది 95% ఆఫ్ టీనేజర్స్ గానీ కాంపిటీషన్ అనే పేరుతో రాంగ్ స్టెప్స్ చాలా చేస్తున్నారు. 30 ఇయర్స్ వచ్చిన వెంటనే ఇల్లు కొనుక్కోవాలి, మంచి మంచి ఏరియాలో ప్లాట్ తీయాలి అని సొసైటీ ప్రెషర్ వల్ల దే ఆర్ టేకింగ్ టు రాంగ్ స్టెప్స్. సో అప్పుడు ఓకే, మంచి జాబ్ ఉంది, వెల్ అండ్ గుడ్, మంచి శాలరీ వస్తుంది, వెల్ అండ్ గుడ్. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు లోన్ పెట్టుకొని ఇల్లు తీసుకొని ఒక 30 ఇయర్స్, 25 to 30 ఇయర్స్ లోన్ పీరియడ్ ఉండేది ఏదైతే ఉందో దానికి బానిసలు అయిపోతున్నారు. ఎలాగంటే వాళ్ళ లైఫ్ ఇంకా సాక్రిఫైస్ చేసుకొని ఎక్కడికి వెళ్ళలేరు, ట్రావెల్స్కి చేయలేరు. సో దే కాంట్ ఎంజాయ్. ఏదైనా కొనాలన్నా లెక్కలేసుకుంటారు, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా దానికి లెక్కలేసుకుంటారు. ఏదైనా అంటే కమిట్మెంట్స్, ఇల్లు ఉంది, ఈఎంఐస్ కట్టుకోవాలి, దానికోసం నేను నా ట్రిప్ సాక్రిఫైస్ చేసుకుంటాను, నేను మంచి బట్టలు కొనడం సాక్రిఫైస్ చేసుకుంటాను, మంచి ఫుడ్ సాక్రిఫైస్ చేసుకుంటాను అని అది ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను. నేను ఇది సాక్రిఫైస్ చేస్తున్నాను, ఇది సాక్రిఫైస్ చేసుకుంటాను, నేను 24% వర్క్ చేయలేదు ఎందుకంటే నా కమిట్మెంట్స్ ఉందని. కానీ దీంట్లో మీరు మిస్ అవుతుంది ఏంటంటే ఈ 25-30 ఇయర్స్ ఈ సాక్రిఫైస్లోని మిమ్మల్ని మీరు మిస్ అవుతున్నారు. మీ లైఫ్‌ని మీరు మిస్ అవుతున్నారు. మీ లైఫ్ ఎలా మిస్ అవుతున్నారు చూడండి. మహా అయితే ఈ కాలం మనుషులు బతికేదో 80యో 90యో వేసుకోండి, అది కూడా గ్యారంటీ లేదు. ఆ 80, 90లోనే 30 ఇయర్స్ మీరు చదువుకోవడానికి, మ్యారేజ్‌లకి, పిల్లలు, ఇంకో 25-30 ఇయర్స్ కమిట్మెంట్ పెట్టుకొని మీ లైఫ్ మీరు ఎప్పుడు బతుకుతారు? మీరు ఎప్పుడు ఎక్స్‌ప్లోర్ చేస్తారు? ఎంజాయ్ చేయమనట్లేదు నేను, ఎక్స్‌ప్లోర్ చేయమంటున్నాను. ఎక్స్‌ప్లోర్ ప్రపంచాన్ని. ఉండదు ఒక మనిషి జీవితం. ఆ మనిషి జన్మ మళ్ళీ ఎత్తుతామో లేదో తెలీదు. లక్కీగా మనకొచ్చింది. ఎప్పుడు మన నేచర్‌ని చూస్తాము, ఎక్కడికైనా వెళ్తాము. ఎక్కడ మన కోసం మనం హ్యాపీగా ఫీల్ అవుతాం, వెళ్తాము. ఈవెన్ ఈ థాట్స్ అందరికీ ఉంటాయి, కానీ ఎవరు చేయరు. ఎందుకు చెప్పండి? సొసైటీ కమిట్మెంట్స్. వాళ్ళు ఇల్లు తీసుకున్నారు, వాళ్ళు ఒక విల్లా తీసుకున్నారు, లేదంటే వాళ్ళు పెద్ద బంగ్లా తీసుకున్నారు. మనము తీసుకుందాం, మనం ఇన్వెస్ట్ చేద్దాం, మనం తీసుకుందాం, మనం వాళ్ళలో సరి సమానంగా ఉందాం, మనం ఓపెనింగ్ చేద్దాం, మనం ఇలాంటి దాంట్లో పడిపోయి ఒక లైఫ్ మిస్ అయిపోతారు చూడండి. ఈ లైఫ్ మళ్ళీ రాదు ఆ లైఫ్. ఇవన్నీ ఎప్పుడు తెలిసి రిగ్రెట్ అవుతారు? మీకు ఒక ఏజ్ వచ్చి సర్టెన్ ఏజ్ లాస్ట్ మూమెంట్స్ 30 సెకండ్స్ మీ ఫ్లాష్ మెమరీస్ ఏదో ఫ్లాష్ అవుతుంది అంటారో అప్పుడు మీరు మీరు ఫ్లాష్ అవుతున్న మెమరీస్ అంటే ఈఎంఐస్, లోన్స్ ఇవే ఉంటాయి. ఛే! దీనికోసం ఎంత కష్టపడ్డాను, సాక్రిఫైస్ చేశాను, ట్రిప్స్‌కి వెళ్ళడం మానేశాను, మంచి బట్టలు కొనుక్కోలేదు, అక్కడికి చూడలేదు, ఇది చూడలేదు. లాస్ట్‌కి లైఫ్ ఎండ్ అయిపోయిన సిచ్యువేషన్ వస్తది చూడండి, ఆ రియలైజేషన్ అప్పుడు వేస్ట్ అప్పుడు. నేను ఏంటి చెప్తున్నాను అనుకుంటున్నానంటే తీసుకోండి, చేసుకోండి, ప్రాబ్లం కాదు. చూసుకోండి. అదే ఇంపార్టెంట్ కాదు. దానికన్నా ఇంపార్టెంట్ ఈజ్ యువర్ లైఫ్. మీ లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఇది మిస్ చేసుకొని అది తీసుకోవడం అంటే అది కరెక్ట్ కాదు. సొసైటీ 100 చెప్తదండి. మీరు బాగున్నా చెప్తది, బాగోలేకపోయినా చెప్తది. దాన్ని పట్టించుకోకండి. మీరు ఏటి ఎక్స్‌ప్లోర్ చేయాలనుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాలుంటాయి. ఆ ఇష్టాలని మీరు ఫుల్‌ఫిల్ చేసుకోకుంటున్నారా లైఫ్‌లోని? హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్. కష్టపడండి, చేసుకోండి. నెక్స్ట్ జనరేషన్‌కి వెళ్తాం, ఆ జనరేషన్‌కి వెళ్తాం. ఎందుకండి నెక్స్ట్ జనరేషన్ ఇవ్వాల్సింది ఇస్తారు. వస్తది, వాళ్ళ జీవితాలు ఇచ్చారు, కష్టపడతారు, చదువు చేయించండి, కష్టపడతారు, నిలబడతారు వాళ్ళ కాళ్ళపైన. మనం ఇవ్వాల్సింది ఇవ్వగలం. మీ జీవితాన్ని మీరు కోల్పోకండి. ఈ సొసైటీ అనే ట్రాప్ సొసైటీ ఏదైతే చెప్తుందో మంచి ఇల్లు వాళ్ళు తీసుకున్నారు, వీళ్ళు ఇది కారు తీసుకున్నాం ఇంకా పెద్ద కారు, ఇవన్నీ పట్టించుకోకండి. మీ లైఫ్ మీరు బతకండి, ఫుల్‌ఫిల్‌గా బతకండి, హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఇవన్నీ తీసుకొని జబ్బులు తెచ్చుకోవడం ఎందుకు? దానికి మళ్ళీ ఖర్చు పెట్టుకొని టాబ్లెట్లు కొనడం ఎందుకు? ఇవన్నీ పక్కన పెట్టేసి స్ట్రెస్ ఫ్రీగా, హ్యాపీగా మీకు నచ్చింది చేస్తుంటూ డబ్బులతోటి ట్రిప్స్‌కెళ్ళండి. మంచి బట్టలు కొనుక్కోండి, మంచి ఫుడ్ తినండి, హెల్త్ పైన కాన్సంట్రేషన్ చేసుకోండి. వీటిలో పెట్టుకుంటే మీరు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటదండి, హ్యాపీనెస్ ఉంటది మీకు. లేదా ఇది తీసుకుంటారా? తీసుకోండి. షుగర్లు, బీపీలు, థైరాయిడ్‌లు, హార్మోన్స్ ఫ్లక్చుయేట్ అయిపోవడం, పీసీఓడీ ఇవన్నీ ఎప్పుడొచ్చాయండి? ఇప్పుడొచ్చేవి ఈ పీసీఓడీలు, ఏసీడీలు నేను. ఇవన్నీ కారణం ఇవే. ఇవన్నీ మీ పేరెంట్స్ చెప్పరు, సొసైటీ చెప్పరు. వాళ్ళకి కావాల్సింది ఎటువంటి అమ్మాయి ఈడు ఇది తీసుకున్నాడురా, నువ్వెప్పుడురా తీసుకుంటున్నావు? ఇలాంటి రెచ్చగొట్ల పనులు చెప్పేసి ముంచేస్తారు. హ్యాపీగా ఎంజాయ్ చేయండి లైఫ్‌ని. ఎంజాయ్ చేసి వెళ్ళిపోదాం అంతే. దానికోసం ఊరికే కష్టపడకూడదు. ఎంతవరకు కష్టపడాలో అంతవరకే కష్టపడాలి. ఇంకా తలకు మించి కష్టపడ్డామనుకోండి ఇలాంటి జబ్బులొస్తాయి. జబ్బులకి మళ్ళీ ఖర్చు పెట్టడానికి మళ్ళీ నువ్వు సంపాదించి మళ్ళీ డబ్బులు కట్టుకోవాలి. తప్ప ఇంకేటి ఉండదు. సో,
ఎంజాయ్ చేయి. థ్యాంక్ యూ.